కొన్ని కథలుంటాయి, ఎన్ని ఏళ్లు గడిచినా వాటి చుట్టూ ఉన్న మిస్టరీ అస్సలు వీడదు. అలాంటి ఓ కథే ఆరుషి హేమరాజ్ జంట హత్యల కేసు. ఇది కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, మన సిస్టమ్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో చెప్పే ఒక విషాద గాథ. సరే, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. సరిగ్గా 2008వ సంవత్సరంలోకి. ప్లేస్ వచ్చేసి నోయిడా. అక్కడ ఓ ప్రశాంతమైన అపార్ట్మెంట్లో ఓ ఫ్యామిలీ ఉండేది. కాని వాళ్ల జీవితంలో రాబోయే పెను తుఫాను గురించి వాళ్లకి ఏమాత్రం ఐడియా లేదు. ఆ కుటుంబం సంతోషం మొత్తం ఒక్క రాత్రిలో ఆవిరైపోయింది. ఎందుకంటే వాళ్ల 14 ఏళ్ల కూతురు ఆరుషి తన సొంత బెడ్రూంలోనే చాలా దారుణంగా హత్యకు గురైంది. ఈ ఒక్క సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. అయితే ఇది కేవలం ఒక హత్య కథ మాత్రమే కాదు. అసలు ఈ కేసులో పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారు, మీడియా ఎలా ఫెయిల్ అయ్యింది, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వ్యవస్థలన్నీ ఎలా కుప్పకూలాయో కూడా మనం చూడబోతున్నాం. ఇన్ని తప్పులు, ఇన్ని వైఫల్యాల మధ్య అసలు నిజం ఏంటనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ మిస్టరీని ఛేదించడానికి మనం కథలోకి వెళ్దాం. సరే, కథ మొదలైంది మే 16, 2008న. ఆ ఉదయం తల్వార్ కుటుంబానికి ఒక పీడకలలా మారింది. ఈ కేసులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే తల్వార్ ఫ్యామిలీ. డాక్టర్ రాజేష్ తల్వార్, ఆయన భార్య డాక్టర్ నూపూర్ తల్వార్, ఇద్దరూ మంచి పేరున్న డెంటిస్టులు. వాళ్లకి లోకమంతా వాళ్ల ఒక్కగానొక్క కూతురు 14 ఏళ్ల ఆరుషి, ఇంకా వాళ్ళింట్లో నమ్మకంగా పనిచేసే హేమరాజ్. ఇతను కూడా ఈ కథలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ రోజు ఉదయం ఆరుషి పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి రూమ్ డోర్ తీసి చూస్తే అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ల జీవితాల్ని తలకిందులు చేసేసింది. వాళ్ల కూతురు ఆరుషి రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడి ఉంది. ఆమె గొంతు కోసి ఉంది. వెంటనే పోలీసులు స్పాట్కొచ్చారు. మొదట్లో వాళ్ళకి ఈ కేస్ చాలా సింపుల్గా ఓపెన్ అండ్ షట్ కేసులా అనిపించింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. వాళ్ళ అనుమానం అంతా ఒక్కరి మీదే ఉంది. అది మరెవరో కాదు, ఆ ఇంట్లో పనిచేసే హేమరాజ్. ఎందుకంటే మర్డర్ జరిగిన ఆ ఉదయం నుంచి అతను కనిపించట్లేదు. పోలీసులు అస్సలు టైం వేస్ట్ చేయలేదు. వెంటనే మీడియా ముందుకొచ్చి తమ థీరీ చెప్పేశారు. హేమరాజే ఆరుషిని హత్య చేసి పారిపోయాడు. అంతే, ఈ న్యూస్ దేశం మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. క్షణాల్లో హేమరాజ్ విలన్ అయిపోయాడు. ఓకే, హంతకుడు దొరికాడు, ఇక కేస్ క్లోజ్ అనుకుంటున్న టైంలో ఈ కేసులో అతిపెద్ద ట్విస్ట్ వచ్చింది. ఎవరు ఊహించినది జరిగింది. ఒక్కసారి ఈ టైమ్ లైన్ చూడండి. మే 16 పొద్దున్న ఆరుషి డెడ్ బాడీ దొరికింది. అదే రోజు మధ్యాహ్నానికల్లా పోలీసులు హేమరాజే హంతకుడు అని చెప్పేశారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మే 17న అదే అపార్ట్మెంట్ టెర్రస్ మీద హేమరాజ్ డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది. సరే, పోలీసులు చెప్పినట్టు ఆరుషిని హేమరాజే చంపాడనుకుందాం. మరి హేమరాజ్ని చంపిందెవరు? ఈ ఒక్క ప్రశ్న మొత్తం కేసుని తలకిందులు చేసేసింది. ఈ ఒక్క ట్విస్ట్తో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలన్నీ, వాళ్లు చేసిన పెద్ద పెద్ద తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడటం స్టార్ట్ అయ్యాయి. అసలు ఇన్వెస్టిగేషన్లో వాళ్లు చేసిన తప్పులు వింటే నమ్మలేం. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేయలేదు అంటే ఎవరు పడితే వాళ్లు వచ్చి వెళ్లారు. దీంతో చాలా ఎవిడెన్స్ పాడైపోయింది. కీలకమైన వేలిముద్రలు తీయలేదు, బ్లడ్ శాంపిల్స్ కూడా సరిగా కలెక్ట్ చేయలేదు. ఎంత దారుణమైన నిర్లక్ష్యం కదా. సో ఇప్పుడు వాళ్ల చేతిలో స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, బయట నుంచి ఎవరొచ్చినట్టు ఆధారాలు లేవు. దీంతో ప్రెషర్లో ఉన్న పోలీసులు వాళ్ల ఫోకస్ని పూర్తిగా మార్చేశారు. అండ్ ఇక్కడ జరిగిందేంటంటే అది ఎవ్వరూ ఊహించలేరు. కూతుర్ని పోగొట్టుకుని బాధలో ఉన్న ఆ తల్లిదండ్రుల మీదే పోలీసులు అనుమానం మొదలుపెట్టారు. బాధితుల్నే నిందితులుగా మార్చేశారు. మరి వాళ్ళ అనుమానానికి కారణమేంటి? జస్ట్ 2 పాయింట్స్. ఒకటి, ఇంట్లోకి ఎవ్వరూ బలవంతంగా చొరబడిన ఆనవాళ్లేవు. 2, తల్లిదండ్రుల ప్రవర్తన అనుమానంగా ఉందట. ఇవి తప్ప వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఈ కేసులో ఇంకో విచిత్రమేంటంటే 2 కోర్టులు 2 వేర్వేరు తీర్పులిచ్చాయి. 2013లో ట్రయల్ కోర్టు తల్లిదండ్రులే దోషులని చెప్పి వాళ్ళకి జీవిత ఖైదు వేసింది. కానీ 4 ఏళ్ల తర్వాత 2017లో అలహాబాద్ హైకోర్టు వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేసింది. హైకోర్టు జడ్జిమెంట్ వెనుకున్న ముఖ్యమైన పాయింట్ ఇదే. అనుమానం రుజువుకు ప్రత్యామ్నాయం కాదు. అంటే కేవలం అనుమానంతో సరైన సాక్ష్యాలు లేకుండా ఎవ్వర్నీ దోషిగా తేల్చలేం అని కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ కేసులో న్యాయం మాత్రం జరగలేదు. ఈ మొత్తం గందరగోళంలో, అంటే దర్యాప్తులు, కోర్టుల వాదనల్లో మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు. 2 మనుష్యులు చనిపోయారు. ఒకటి 14 ఏళ్ల ఆరుషి, ఇంకొకరు హేమరాజ్. వాళ్ళకి న్యాయమెక్కడా? సరే, తల్లిదండ్రులు నిర్దోషులని కోర్టు చెప్పింది. మరైతే ఆ రోజు రాత్రి ఆ ఇద్దరిని చంపింది ఎవరు? ఈ ప్రశ్నకిప్పటికీ జవాబు లేదు. ఇన్ని దర్యాప్తులు, ఇన్ని విచారణలు, ఇన్ని మీడియా కథనాలు ఇవన్నీ జరిగాక కూడా
ఆ రాత్రి అసలేం జరిగింది అనే నిజం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.